సో ఫస్ట్ అయితే ఈ శాంపిల్స్ చూడండి. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. సో చూసారు కదా, లాస్ట్ వీడియోలో నేనేంటంటే ఎలా ఫుల్ స్క్రీన్ హై క్వాలిటీ వాట్సాప్ స్టేటస్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి నేను చెప్పాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో నేను 9:16 రేషియోలో ఎలా హై క్వాలిటీ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎటువంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే, మీరు కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ప్రీమియర్ ప్రోలో. అది వచ్చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉంది ప్రాజెక్ట్ నేమ్ని, దాన్ని చేంజ్ చేసుకోండి. నేను రాజా సాబ్ అని నేమ్ ఇస్తున్నాను దానికి. అండ్ లొకేషన్ వచ్చేసి మార్చుకోవాలి, చేంజ్ లొకేషన్. సో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను దీనికి లొకేషను. ఇచ్చేసిన తర్వాత ఇదంతా టెంప్లెట్ ఏం టచ్ చేయమాకండి. ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఈ క్రియేట్ మీద నొక్కేయండి. నొక్కిన తర్వాత మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్, ఎడిట్, ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. అంటే నేను వచ్చేసి నా వర్క్ స్పేస్ని వెర్టికల్లో పెట్టుకున్నా. అంటే ఇక్కడ విండోస్ ఉంది చూసారా, ఈ విండోస్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ ఉంది చూసారా, వర్క్ స్పేసెస్ మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇక్కడ నా వర్క్ స్పేస్ వెర్టికల్. అంటే నేను వెర్టికల్ వీడియోస్ చేయడానికి ఈ వర్క్ స్పేస్ని వాడుతున్నాను. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ నా ప్రాజెక్ట్ ఉంది కదా, నా ప్రాజెక్ట్ ప్యానెల్ ఇది. సో దీంట్లో నేను నా మీడియాని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీడియాని ఇంపోర్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ మీడియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ నా మీడియాని MP4గా కన్వర్ట్ చేసుకున్నా, MKV నుండి. ఇది 4K మీడియా. దీన్ని MKV నుండి MP4 కన్వర్ట్ చేసుకున్నా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఏంటంటే, దీన్ని క్లిక్ చేసి హోల్డ్ చేసుకొని కిందకి ఇలా ఈ టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ చేసుకున్న మీడియా అనేది ఈ టైమ్ లైన్లోకి యాడ్ అయిపోద్ది. అండ్ సీక్వెన్స్ కూడా క్రియేట్ అయిపోయింది, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇందులో డ్రాగ్ చేయగానే. సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ సీక్వెన్స్ ఉంది కదా, దీన్ని మనం మార్చుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సీక్వెన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ సైజ్ ఉంది చూసారా, ఇది నేను 4K మీడియా నాది. నేను ఇంపోర్ట్ చేసుకున్న వీడియో అనేది 4K. సో ఫ్రేమ్ సైజు 4Kలో వచ్చింది. Create 402160 అనేది 4K ఇది. సో దీన్ని ఏంటంటే మనం చేసే 9:16 కాబట్టి 9:16 రేషియోలోకి మార్చుకోవాలి. సో దీన్ని ఏంటంటే 1080 ఇంటూ హారిజంటల్ని 1920కి మార్చుకున్నాం. మార్చుకున్న తర్వాత ఇంకా ఈ సెట్టింగ్స్ ఏం చేయమాకండి, ఇదేమి టచ్ అవసరం లేదు మిగతాయి. ఇక్కడ ఓకే నొక్కేయండి. ఓకే నొక్కిన తర్వాత మనకి ఇలా వచ్చింది, డిలీట్ ఆల్ ప్రివ్యూస్ ఫర్ ది సీక్వెన్స్ అని. ఇదేం పర్వాలేదు, దీని మీద కూడా ఓకే నొక్కేయండి. ఓకే నొక్కేసిన తర్వాత మనకి ఇదిగోండి, మనకి వెర్టికల్గా వచ్చింది, బట్ బాగా జూమ్ ఇన్ అయిపోయింది అండ్ బాగా ఫుల్ అయిపోయింది ఇది వీడియో. సో దీన్ని ఏంటంటే మనం ఈ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత Shift+5 నొక్కితే మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చింది. నాకైతే ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చేసింది. Shift+5 అనేది ఎఫెక్ట్స్ కంట్రోల్ యొక్క షార్ట్ కట్. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ మన మీడియాని 90 degrees మార్చుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ రొటేషన్ ఉంది చూసారా, ఆ రొటేషన్ని 90 పెట్టుకుందాం. 90 పెట్టుకుంటే అది 90 degrees తిరిగిద్ది. తిరిగిన తర్వాత ఏంటంటే, మరీ వీడియో చూసారు కదా, మరీ జూమ్ ఇన్ అయిపోయింది కదా. సో దీన్ని జూమ్ ఇన్ అయిపోయింది, బాగా జూమ్ ఇన్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు జూమ్ అవుట్ చేద్దాం కొద్దిగా. అంటే బ్లాక్ బార్స్ కనపడుకోకుండా.
ఓకే. బ్లాక్ బార్స్ కనపడుతున్నాయి. సో, ఇక్కడ కనపడట్లేదు. ఓకే మనకి. సో, ఇక్కడ వరకు మనం ఎడిట్ చేసేసుకున్నాం. సో, దీన్నేంటంటే మనం 1 మినిట్ బిలో ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకంటే వాట్సాప్ అనేది మనకి 30 సెకండ్స్ తీసుకుంటది లేదా 1 మినిట్ బిలో తీసుకుండిద్ది. 1 మినిట్ ఎక్కువైతే అది తీసుకోదు. తీసుకున్నా కూడా ఏంటంటే ట్రిమ్ చేసేస్తది. ట్రిమ్ చేసేసేసి క్వాలిటీ అనేది కూడా కంప్రెస్ చేసేద్దది. సో, మనం దానికోసం ఏం చేయాలంటే 1 మినిట్‌గా బిలో మనం ట్రిమ్ చేసుకుందాం వీడియోని. సో, ఇక్కడి వరకు ఓకే నాకు. సో, నేను ఇదంతా స్టార్టింగ్ ఇదనేది నాకి ఈ పార్ట్ వరకు. సో, దీన్ని నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నా. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లెఫ్ట్ ఉంది కదా! ఈ లెఫ్ట్ ఖాళీ బాక్స్‌లో మీరు లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఇలా వైట్ కలర్‌లోకి మారిద్ది. సో, వైట్ మారిన తర్వాత మీరేంటంటే డిలీట్ మీద నొక్కండి. డిలీట్ మీద నొక్కితే ఎళ్ళిపోద్ది. ఇంకా స్టార్టింగ్‌లోకెళ్ళిపోద్ది. స్టార్టింగ్‌లోకెళ్ళిపోయింది. తర్వాత చివరి వరకు మనకి ఎంతొచ్చింది? 54 సెకండ్స్ వచ్చింది. అంత అవసరం లేదు. మనకి టైటిల్ కార్డ్ పడవసరం లేదు దీనికి. జస్ట్ ఇక్కడ వరకు చాలు నాకు. సో, మళ్ళీ రెండిటిని సెలెక్ట్ చేసుకొని, ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడి వరకు ఆపేసుకుంటే సెట్ అయిపోయింది. మన వీడియో అనేది 40 సెకండ్స్ వచ్చింది. సో, తర్వాత ఏం చేయాలంటే, ఈ రెండిటిని సెలెక్ట్ చేసిన తర్వాత మీ కీబోర్డ్‌లో క్వెషన్ మార్క్ అనేది ఉండిద్ది. క్వెషన్ మార్క్ మీద నొక్కండి. క్వెషన్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇన్, ఔట్ 2 సెలెక్ట్ అయిపోయినాయి. సో, వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఈ పైన మీకు ఎక్స్‌పోర్ట్ కనపడుతుంది కదా! ఈ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయండి. మన వీడియోని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో, చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది. నేను ఫైల్ నేమ్ అలాగే ఇచ్చేసుకుంటున్నాను. లొకేషన్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసాను దానికి. ప్రీసెట్ వచ్చేసి మ్యాచ్ సోర్స్ ఉంది కదా! మ్యాచ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. అదే ప్రీసెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ హై బిట్ రేట్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫార్మాట్‌ని టచ్ చేయమాకండి. ఇంక ఇక్కడ వీడియో ఉంది చూసారా? ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇయన్నీ వస్తాయి. ఇయన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాచ్ సోర్స్ అని ఉంది కదా! మ్యాచ్ సోర్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకంటే మనం స్టార్టింగు ఇంపోర్ట్ చేసుకున్న మీడియాకొచ్చేసి 24 ఎఫ్‌పిఎస్ కాబట్టి సో, ఫ్రేమ్ రేటు ఇయన్నీ ప్రోగ్రెస్, పిక్స్ యాస్పెక్ట్ రేషియో ఇయన్నీ మ్యాచ్ అవుతాయి. సో, దానికోసం నేనిక్కడ మ్యాచ్ సోర్స్ చేశాను. క్లిక్ చేశాను దాని మీద. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు మోర్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. రెండర్ ఎట్ మాక్సిమం డెప్త్. రెండర్ ఎట్ మాక్సిమం డెప్త్ అండ్ ఆల్సో యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ. ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి మెల్లగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకిక్కడ బిట్ రేట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఈ బిట్ రేట్ సెట్టింగ్స్‌లో బిట్ రేట్ ఎన్కోడింగ్ అనేది వీబీఆర్1లో పెట్టుకోవాలి. అంటే సీబీఆర్ ఉండేది, వీబీఆర్1 ఉండేది, వీబీఆర్2 ఉండిద్ది. నేను మాక్సిమం వీబీఆర్1 వాడతాను. వీబీఆర్1లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టార్గెట్ బిట్ రేట్ ఉంది కదా! టార్గెట్ బిట్ రేట్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన మీడియా అనేది 180 ఎంబీ నుండి 190 ఎంబీ లోపు ఉండాలి. ఏంటంటే 180 ఎంబీ నుండి 190 ఎంబీ లోపు ఉండాలి. అంటే బిట్వీన్ ఉండాలి. సో, ఈ ఎస్టిమేషన్ సైజ్ అనేది మనం ఇది టార్గెట్ బిట్ రేట్‌ని జరుపుతా ఉంటే ఈ ఫైల్ సైజ్ అనేది కూడా మారుతా ఉండిద్ది. సో, నేనేంటంటే నాకు 180 నుండి 190 బిట్వీన్ ఉండాలి కాబట్టి కొంచెం కొంచెంగా జరుపుతున్నా. ఓకే. 165 వచ్చింది. 172, 184 సో, నాకు 184 వచ్చింది. 180 నుండి 190 ఎంబీ బిట్వీన్ ఉంది కాబట్టి ఇది ఓకే మన ఫైల్ సైజు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ టచ్ చేయమాకండి. వీఆర్ మీడియా కూడా టచ్ చేయమాకండి. వీఆర్ వీడియో కూడా టచ్ చేయమాకండి. ఆడియో కూడా మనం ఏం చేంజ్ చేయవసరం లేదు. ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉండిద్ది. ఎక్స్‌పోర్ట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో, ఈ ఎక్స్‌పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో, ప్రీమియర్ ప్రోలో ఎక్స్‌పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయాల్సిన సాఫ్ట్‌వేర్ వచ్చేసి అంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేయాలి. ఈ సాఫ్ట్‌వేర్ పేరు వచ్చేసి హ్యాండ్ బ్రేక్.
ఇదేంటంటే ఫ్రీ సోర్స్. ఇదేం చేసిద్దంటే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇదేం చేసిద్దో కొంచెం క్లారిటీ ఉండిద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేసిద్దంటే మీరు వాట్సాప్‌లో అంటే ఇదేంటంటే హై క్వాలిటీ ఉన్న వీడియోని క్వాలిటీ తగ్గకోకుండా ఫైల్ సైజ్ అనేది మాత్రమే కంప్రెస్ చేసిద్ది. అంటే ఫైల్ సైజ్‌ని తగ్గించి క్వాలిటీ అనేది తగ్గించదు. అంటే కొంచెం తగ్గితే ఘోరంత తగ్గిద్ది. అది పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు మనకి. సో, ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్స్‌పోర్ట్ చేసుకున్న ప్రీమియర్ ప్రోలో ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మన వీడియో అనేది ఇంపోర్ట్ అయిపోయింది సాఫ్ట్‌వేర్‌లోకి మీరు చూడొచ్చు. సో, లాస్ట్ వీడియో చూసినోళ్ళకేంటంటే ఇది ఎలా సెట్ చేసుకోవాలంటే ఇందులో ఉన్నయన్నీ ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలనేది మొత్తం ఆళ్ళకి తెలుసు. బట్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నేను మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఈ సమ్మరీ ఉంది కదా! ఈ సమ్మరీ మీరేం టచ్ అవసరం లేదు. దీన్ని అలాగే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డైమెన్షన్స్ ఉందిగా, ఈ డైమెన్షన్స్‌లోకెళ్ళండి. డైమెన్షన్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్రాపింగ్ కనపడుతుంది కదా! ఈ క్రాపింగ్ మీద ఆటోమేటిక్ ఉందా? ఈ ఆటోమేటిక్ మీద క్లిక్ చేస్తే, క్లిక్ చేసి దాన్ని నన్నుకి మార్చాలి. ఆటోమేటిక్ నుండి నన్నుకి చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజల్యూషన్ అండ్ స్కేలింగ్ ఉంది కదా! ఈ రిజల్యూషన్ స్కేలింగ్‌లో ఈ రిజల్యూషన్ లిమిట్ ఉంది చూసారా? దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. 1080 హెచ్‌డీ ఉంది. 1080 హెచ్‌డీ ఉంది. దాన్ని ఏం చేయాలంటే మీరు కస్టమ్‌కి మార్చుకోవాలి. 1080 నుండి కస్టమ్‌కి. సో, 1080 నుండి కస్టమ్‌కి మార్చిన తర్వాత మాక్సిమం సైజ్ ఉంది చూసారా ఇక్కడ? ఈ మాక్సిమం సైజ్‌ని 1920 1080 అని ఉంది. దీన్ని చేంజ్ చేసుకోవాలి మనం. దీన్ని ఏంటంటే 1920ని 850 ఇంటూ 1888 850 ఇంటూ 1888కి మార్చుకున్నాం. మార్చుకున్న తర్వాత మనకిక్కడ యానామార్ఫిక్ ఉంది. యానామార్ఫిక్‌ని కూడా మనం ఆటోమేటిక్ నుండి నన్నుకి మార్చుకోవాలి. యానామార్ఫిక్‌ని కూడా ఆటోమేటిక్ నుండి నన్నుకి మార్చుకోవాలి. ఈ 3 సెట్టింగ్స్ చేసేసిన తర్వాత ఇంకా ఈ డైమెన్షన్స్‌లో మనం ఏం టచ్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. ఫిల్టర్స్ మీద కూడా క్లిక్ చేయండి. ఫిల్టర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇయన్నీ ఆఫ్ అయ్యి ఉన్నాయి. బట్ ఈ 2 మాత్రం డిఫాల్ట్ డికామ్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇంటర్లేస్ డిటెక్షన్‌ని డిఫాల్ట్ నుండి ఆఫ్ చేసుకోవాలి. డీఇంటర్లేస్ ఉంది కదా! దీన్ని కూడా డికామ్ నుండి ఆఫ్ చేసుకోవాలి. ఇయన్నీ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే, మనం వీడియో ఉంది కదా! వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీడియో ఎన్కోడర్ ఉంది. దీన్నేం టచ్ అవసరం లేదు. బట్ ఫ్రేమ్ రేట్ ఎఫ్‌పిఎస్ ఉంది కదా! దీన్ని మార్చాలి. 30 ఎఫ్‌పిఎస్ నుండి సేమ్ యాజ్ సోర్స్‌కి మార్చాలి. అది మార్చిన తర్వాత ఇక్కడ మనకు వేరియబుల్ ఫ్రేమ్ రేట్ ఉంది కదా! దీన్ని కూడా మనం మార్చాలి. దీన్నేంటంటే వేరియబుల్ ఫ్రేమ్ రేట్ నుండి కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్‌కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ రేంజ్ ఉంది చూసారా? ఈ కలర్ రేంజ్‌ని కూడా లిమిటెడ్ నుండి సేమ్ యాజ్ సోర్స్‌కి మార్చండి. లిమిటెడ్ నుండి సేమ్ యాజ్ సోర్స్. ఆ తర్వాత ఏంటంటే ఎన్కోడర్ ప్రీసెట్ ఉంది కదా! ఈ ఎన్కోడర్ ప్రీసెట్‌ని మనం ఏం టచ్ అవసరం లేదు. సారీ ఎన్కోడర్ ఆప్షన్స్‌లో ఎన్కోడర్ ప్రీసెట్ ఉంది కదా! ఈ ఎన్కోడర్ ప్రీసెట్‌ని మనం ఏం చేంజ్ చేయవసరం లేదు. ఎన్కోడర్ ట్యూన్ ఉంది కదా! దీన్ని చేంజ్ చేయవసరం లేదు. బట్ ఎన్కోడర్ ప్రొఫైల్ ఉంది చూసారా? దీన్ని చేంజ్ చేయాలి. దీన్నేంటంటే మెయిన్ నుండి ఆటోలోకి మార్చాలి. ఎన్కోడర్ ప్రొఫైల్‌ని మెయిన్ నుండి ఆటోలోకి మార్చాలి. అండ్ ఎన్కోడర్ లెవెల్ ఉంది చూసారా? ఎన్కోడర్ లెవెల్‌ని కూడా 4.0 నుండి ఆటోలోకి మార్చాలి. 4.1 నుండి ఆటోలోకి మార్చాలి ఎన్కోడర్ లెవెల్‌ని. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ క్వాలిటీ ఉంది చూసారా? ఈ క్వాలిటీని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం దీన్ని ఎంత అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉంటామో దాన్ని బట్టి మనకి వాట్సాప్‌లో మనకి హెచ్‌డీ వచ్చేంత వరకు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే దీన్ని బట్టే మన ఫైల్ సైజ్ తగ్గటం జరిగిద్ది. ఫైల్ సైజు తగ్గి క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా చేసిద్ది. సో, వాట్సాప్‌కి తగినట్టుగా ఇదే చేసిద్ది ఇంకా. మెయిన్ అయితే ఇదే. మిగతావన్నీ కొంచెం పాత్ర పోషిస్తాయి.
సో, నెక్స్ట్ ఏంటంటే మన వీడియోకి నేనొచ్చేసి కొంచెం 20 పెట్టుకుంటున్నా. 20 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది హ్యాండ్ బ్రేక్ నుండి ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం కాబట్టి, ఆ ఫైల్ ఎందులో సేవ్ అవ్వాలో ఇక్కడ ఇచ్చుకోవాలి. సో, ఇక్కడ బ్రౌజ్ నొక్కిన తర్వాత నేనిక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. హ్యాండ్ బ్రేక్ అనే ఫోల్డర్‌లో నేను సేవ్ చేసుకున్నా. హ్యాండ్ బ్రేక్‌లో నుండి ఎక్స్‌పోర్ట్ అయిన వీడియోని. సేవ్ నొక్కేసా. సేవ్ నొక్కేసిన తర్వాత మొత్తం ఇంకా ఇదంతా ఓకే. ఆ తర్వాత ఆడియోలోకెళ్ళండి. ఆడియోలోకెళ్ళినాక ఇదేం కెలకవసరం దీన్నేం టచ్ చేయమాకండి. సబ్‌టైటిల్స్ ఏం లేవు మన దాంట్లో. దీన్ని కూడా ఏం టచ్ చేయమాకండి. చాప్టర్స్ దీన్ని కూడా ఏం టచ్ చేయమాకండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి సమ్మరీలోకెళ్ళి చూసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో అని. ఓకే. కరెక్ట్‌గానే ఉంది. సోర్స్ ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఓకే. కరెక్ట్‌గానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్టార్ట్ ఎన్‌కోడ్ ఉంది కదా! స్టార్ట్ ఎన్‌కోడ్ నొక్కితేనే మనకి ఎన్‌కోడింగ్ అనేది స్టార్ట్ అయిద్ది. సో, స్టార్ట్ ఎన్‌కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఎన్‌కోడింగ్ అనేది స్టార్ట్ అయిద్ది. సో, హ్యాండ్ బ్రేక్ నుండి మీడియా అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. హ్యాండ్ బ్రేక్ నుండి మీ మీడియాని ఎక్స్‌పోర్ట్ చేసేసిన తర్వాత ఏంటంటే, మీ వాట్సాప్ డెస్క్‌టాప్‌ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ ఉంది కదా! ఈ పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి నేను హ్యాండ్ బ్రేక్ నుండి ఎక్స్‌పోర్ట్ చేసిన మీడియా. సో, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ నొక్కండి. ఓపెన్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా! దీని మీద కూడా నొక్కండి. నొక్కిన తర్వాత ఇంకా మీడియా అనేది మన మొబైల్‌లో అపియర్ అయిద్ది. సో, ఈ మీడియా అనేది మన మొబైల్ యాప్ ఉన్న వాట్సాప్‌లోకి అపియర్ అయిద్ది. సో, మొబైల్‌లో మనకి హెచ్‌డీ ఆప్షన్ చూపిస్తుందో లేదో నేను చూపిస్తాను. సో, మొబైల్ యాప్ వాట్సాప్‌లోకెళ్ళాక నేను ఎక్కడైతే మీడియా పంపించానో అది చూపిస్తున్నాను మీకు. సో, చూడండి ఇక్కడ నాకు హెచ్‌డీ ఆప్షన్ చూపిచ్చింది. అంటే మన మీడియా అనేది హెచ్‌డీలో కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు మామూలుగా వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్. ఆ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై స్టేటస్ అని ఉంది కదా! మై స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యారో ఉంది కదా! కింద గ్రీన్ కలర్ యారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా స్టేటస్ అనేది అప్డేట్ అయిపోద్ది. ఇక మీ స్టేటస్ అనేది వాట్సాప్‌లోకి వెళ్ళిపోద్ది. అప్‌లోడ్ అయిపోద్ది. సో, మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ప్రతిసారి మీరు వీడియోకి ఈ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి సమ్మరీలోకి అదే డైమెన్షన్స్‌లోకెళ్ళి, ఫిల్టర్స్‌లోకెళ్ళి, వీడియోలోకెళ్ళి ఇంక ఇయన్నీ సెట్టింగ్స్ చేసుకోవడానికి కొంచెం ఇసుగు పుట్టిద్ది కదా! సో, ఇలా పుట్టుకోకుండా ఏం చేయాలంటే మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రీసెట్స్ ఉంది కదా! ఈ ప్రీసెట్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రీసెట్ ఉంది చూసారా? యాడ్ ప్రీసెట్ మీద కూడా నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు ప్రీసెట్‌కి నేమ్ ఇవ్వండి. మీరు చేసుకున్న సెట్టింగ్స్‌కి. నేను ఆల్రెడీ ప్రీసెట్ క్రియేట్ చేసుకున్నా. సో, వ్యాస్ అని ఇస్తున్నా. ఇది యాడ్ అయింది. చూసారా ఇక్కడ వ్యాస్ అనే ప్రీసెట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీన్నేంటంటే మనం మామూలుగా ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. అంటే మన ఫైల్ మేనేజర్‌లోకి ఎప్పుడైనా ఉపయోగపడిద్ది కదా! అందుకే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ చేసి నేను ఇదే హ్యాండ్ బ్రేక్‌లో ఇక్కడ ఇస్తున్నా వ్యాస్ అని. అది. ఇక్కడ సేవ్ చేశా. సేవ్ చేసినాక అక్కడ ఫైల్ మేనేజర్‌లో సేవ్ అయిపోయింది. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్రీసెట్‌ని డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసేసిన తర్వాత మనం ఎక్స్‌పోర్ట్ చేసుకున్న ప్రీసెట్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా ఎలాగంటే ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ప్రీసెట్స్ ఫ్రమ్ ఫైల్ ఉంది చూసారా? ఇది నొక్కండి. ఇది నొక్కినాక మనం ఎక్స్‌పోర్ట్ చేసిన ప్రీసెట్ చూసారా? ఇక్కడ సేవ్ చేసుకున్నాం. దాని మీద నొక్కండి. అది సేవ్ అయింది అక్కడ. దాని మీద నొక్కితే చూసారా? ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇంక ప్రీసెట్‌గా యాడ్ అయిపోయింది. సో, ఇది. ప్రతిసారి మీరింకా ఇలా ప్రతి సెట్టింగు చేసుకోనవసరం లేదు. బట్ ప్రతిసారి మీరు చేసుకునేది ఏంటంటే ఇదే. ఈ కాన్స్టెంట్ క్వాలిటీ ఉంది కదా! దీన్నే మీరు ప్రతి వీడియోకి అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మీ వాట్సాప్ అంటే మీ మొబైల్‌లోని వాట్సాప్‌లోకి మీరు పంపించుకున్నప్పుడు మీకు కింద హెచ్‌డీ ఐకాన్ వచ్చేంత వరకు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. కమింగ్ డేస్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.